ఇది అదే ఇక్కడ భగవాన్ నరసింహస్వామి ఉగ్రరూపం దాల్చింది. అతని ఉగ్రరూపం చాలా భయంకరంగా ఉంది. స్వయంగా లక్ష్మీదేవి కూడా అతనిని శాంతింపచేయలేకపోయింది. ఇలా ఎందుకు జరిగింది? దేవతలకి హనుమంతుడి సహాయం తీసుకోవాల్సి వచ్చింది. ఇది చాలా పురాతన కాలం నాటి విషయం. భక్తుడు ప్రహ్లాదుని రక్షించడం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం శ్రీ మహావిష్ణువు నరసింహావతారాన్ని దాల్చాడు. అతను హిరణ్యకశికుడిని సంహరించాడు. కానీ ఆ యుద్ధం తర్వాత అతని ఉగ్రరూపం చాలా భయంకరంగా మారిపోయింది. అతను శాంతించలేకపోయాడు. ఇదంతా చూసిన లక్ష్మీదేవి ఆందోళన చెందింది. ఆమె ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభించింది. అదే సమయంలో ఆంజనేయ స్వామి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన శాలిగ్రామంతో ప్రయాణిస్తూ ఉన్నాడు. అప్పుడు అతనికి లక్ష్మీదేవి కనిపిస్తుంది. ఆమె ఘోరమైన తపస్సులో లీలమై ఉంటుంది. లక్ష్మీదేవి హనుమంతుడిని కోరింది, ఈ శాలిగ్రామాన్ని కొంతకాలం అక్కడ ఉంచు, తద్వారా ఆమె తపస్సు పూర్తవుతుంది. హనుమంతుడు ఆమె అభ్యర్థనకు అంగీకరించాడు. కానీ ఆ శాలిగ్రామంలో దివ్యమైన శక్తి ఉంది. అది అక్కడే స్థిరంగా ఉండిపోయింది. అది మెల్లమెల్లగా రాళ్ల కొండలాగా మారిపోయింది. అది పర్వతంగా కనిపించడం మొదలైంది. తర్వాత ఈ పర్వతాన్ని నమాన్గిరి పర్వతమని పిలువబడింది. హనుమంతుడు తిరిగి వచ్చాడు. అదే స్థానంలో నరసింహస్వామి శాంతి మరియు కరుణ స్వరూపంలో కనిపించాడు. లక్ష్మీదేవి తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి అతను తన ఉగ్ర రూపాన్ని వదులుకున్నాడు మరియు లక్ష్మీదేవికి తన హృదయంలో స్థానమిచ్చాడు. ఆ సమయం నుంచే ఇక్కడ శ్రీలక్ష్మీ నరసింహస్వామిగా పూజనందుకుంటున్నాడు. ఈ రోజుటికి కూడా భగవంతుడి గుండెలపైన లక్ష్మీదేవి యొక్క ముద్ర ఉంటుంది. ఈ ఆలయం పక్కనే హనుమంతుడి 18 అడుగుల విగ్రహం ఉంటుంది. ఆంజనేయ స్వామి ఈ రోజుటికి కూడా నరసింహస్వామి సేవలో నిమగ్నమయ్యున్నాడు. కామెంట్లో ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః అని అవశ్యంగా రాయండి.